So definitely from this year onwards, this center and our university will get the better response from the South Indian students. థ్యాంక్ యూ సో మచ్ సార్, బెస్ట్ విషెస్ టు యూ. Thank you very much. సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ, గుజరాత్ అహ్మదాబాద్ విస్నగర్లో ఉన్నటువంటి ఈ యూనివర్సిటీ వన్ ఆఫ్ ద బెస్ట్ యూనివర్సిటీస్ ఇన్ గుజరాత్. గుజరాత్ అనగానే మనకు గుర్తొస్తుంది డెవలప్డ్ స్టేట్, ఎట్ ద సేమ్ టైం సేఫ్టీ సెక్యూరిటీ ఉన్నటువంటి స్టేట్గా. అక్కడ ఉన్నటువంటి సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీలో ప్రస్తుతం 12,000 మంది స్టూడెంట్స్ చదువుతున్నారు. నెక్స్ట్ అకాడమిక్ ఇయర్లో సౌత్ ఇండియా మీద, ఎస్పెషల్లీ తెలుగు రాష్ట్రాల మీద ఫోకస్ పెట్టింది సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ. అందులో భాగంగానే జూబ్లీ హిల్స్ పెద్దమ్మ తల్లి టెంపుల్ సమీపంలోనే సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ సౌత్ ఇండియన్ రీజనల్ ఆఫీస్ని ఓపెన్ చేసింది. మనతో పాటుగా ఉన్నారు సౌత్ ఇండియన్ రీజనల్ కోఆర్డినేటర్ అజయ్ గారు. అజయ్ గారు నమస్తే అండి, అండ్ కంగ్రాచులేషన్స్, మీరు ఒక ఆఫీస్ని ఓపెన్ చేశారు సౌత్ ఇండియా మీద ఫోకస్ పెడుతూ. సో సౌత్ ఇండియా మీద గుజరాత్కి చెందినటువంటి యూనివర్సిటీ ఎందుకని ఫోకస్ పెట్టింది? థ్యాంక్ యూ సో మచ్ మేడం. మీరు ఆల్రెడీ యూనివర్సిటీ కూడా విజిట్ చేశారు. అండ్ ప్రకాష్ భాయ్ పటేల్ గారి చొరవతో హైదరాబాద్లో ఆఫీస్ ఓపెన్ చేస్తాము. ఇది సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ ఆఫీసే. ఇది ఇన్ఫర్మేషన్ సెంటర్ ఫర్ ఆంధ్ర అండ్ తెలంగాణ పీపుల్. అండ్ సూన్ వీఆర్ ప్లానింగ్ ఇన్ కర్నూల్, తిరుపతి, విజయవాడ అండ్ విశాఖపట్నం ఆల్సో ఇన్ కమింగ్ డేస్. ఇదైతే మెయిన్ హెడ్ ఆఫీస్ అండి. సో ఇక్కడ స్టూడెంట్స్ వచ్చి ఇన్ఫర్మేషన్స్ అవైల్ చేసుకోవచ్చు. అండ్ ప్రతి కోర్స్ డీటెయిల్స్ అంతా ఇక్కడ కౌన్సిలర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఫ్యూచర్ ప్రాస్పెక్టస్ ఎలా ఉంటుంది అండ్